ఇండియాలో ప్రతి ఇయర్ 1 కోటి మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా? లేదండి. అరౌండ్ 50% ఆఫ్ పీపుల్కి మాత్రమే జాబ్ వస్తుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఒకవేళ మీరు కనుక గ్రాడ్యుయేట్ అయ్యుండి జాబ్ కోసం ఎదురు చూస్తున్నా అండ్ అదేవిధంగా కొందరు ఏం చేస్తారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్లో మీరున్నా అండ్ కొందరు లేడీస్ ఏంటంటే పెళ్ళైన తర్వాత జాబ్ మానేస్తారనమాట. పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఆ పొజిషన్లో ఉన్న అండ్ కెరియర్ మీద పెద్దగా కాన్ఫిడెన్స్ మీకు లేకపోయినా కొందరు ఏం చేస్తారంటే బ్యాక్ డోర్లో వెళ్తారు, ఆ తర్వాత మోసపోతారనమాట. ఆ సిచ్యువేషన్లో మీరున్న ఈ పాడ్కాస్ట్ అన్నది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. నాతో పాటు వేలాది స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చిన, వేలాది స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన మిస్టర్ రాజ్ గారు ఉన్నారనమాట. రాజ్ గారు రాజ్ క్లౌడ్ టెక్నాలజీస్ ఫౌండర్ అండ్ ఇతనికి ఐటీ రంగంలో దాదాపుగా 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ నే మనతో ఈ పాడ్కాస్ట్ లో షేర్ చేసుకోబోతున్నారు. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఎందుకు మన దేశంలో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది? ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ఏవైతే కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో ఆ స్కిల్స్ మీ దగ్గర లేవు. వాళ్ళు కష్టపడి 4 years బీటెక్ చేశారు కదా, బీటెక్ లోనే నేర్పాలి కదా స్కిల్స్ అన్ని. ఎంత స్కిల్స్ ఉన్నా బయట ఆపర్చునిటీస్ ఉండాలి కదా. అసలు ఆపర్చునిటీస్ లేవు కదా, కంపెనీస్ జాబ్స్ ఇవ్వట్లేదు కదా అని చెప్పి కొందరు వాదిస్తుంటారు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, నాన్ ఐటీ జాబ్ చేస్తుంటారు. వాళ్ళు కనుక ఐటీ సెక్టర్ లోకి షిఫ్ట్ అవుదాం అనుకున్నట్లయితే ఏం కోర్సులు ప్రెజెంట్ చేస్తే బాగున్నాయి? 60% అట్లీస్ట్. అరౌండ్ 14 years గా ఐటీ సెక్టర్ లో ఉన్నారు కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఐటీ జాబ్ కొట్టాలంటే అతని దగ్గర ఏం స్కిల్స్ ఉండాలి? ఏం స్కిల్స్ ఉంటే వెంటనే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది? నంబర్ 1 ఏంటంటే కోడింగ్ అవసరం లేకుండానే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూ అనే ప్రాసెస్ ని కొందరు స్కిప్ చేస్తున్నారు. బ్యాక్ డోర్ అని చెప్పి కొందరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 2-3 lakhs కడితే వాళ్ళు ఏదో చేసి సంథింగ్ తీసుకెళ్లిపోతున్నారు. దీని గురించి ఏమంటారు? ఈ బ్యాక్ డోర్ గురించి. నువ్వు జాబ్ చేయలేకపోతున్నప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు జాబ్ సపోర్ట్ అంటున్నారు. మీది కూడా ఇన్స్టిట్యూటే. నా దగ్గర జాయిన్ అయితే నేను ఖచ్చితంగా జాబ్ ఇస్తా అన్న కమిట్మెంట్ మీరు ఏమైనా ఇస్తున్నారా? మేము జాబ్ గ్యారెంటీ ఇవ్వట్లేదు, కానీ మీకు జాబ్ వస్తుంది. 2-3 lakhs పే చేయమని చెప్తే అలాంటివి మీరు నమ్మకండి. ఏఐ వల్ల చాలా జాబ్స్ పోయాయి, ముఖ్యంగా ఐటీ జాబ్స్ పోయాయి అని చెప్పి వింటున్నా. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటారు? మీ జాబ్ పోకూడదంటే మీరు ఏం చేయాలి అంటే, ప్రెసెంట్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫ్రెషర్స్ కి టాప్ 5 కోర్సులు ఏమున్నాయి? ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి అయితే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క ప్రాక్సీ చేయలేదు, ఒక్క జాబ్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళా. ఒక కంపెనీ బయట పెద్ద క్యూ ఉంది, దాదాపుగా 200 మంది ఉంటారు లైన్లో. ఏంటి అంతమంది నుంచున్నారని చెప్పి అడిగితే ఇంటర్వ్యూకి వచ్చారంట. నా గెస్ కరెక్ట్ అయితే 200 మందిలో మహా అయితే ఒక 10 మంది 20 మంది సెలెక్ట్ అవుతారేమో, మిగతా వాళ్ళంతా రిజెక్టే. అసలు ఎందుకు మన దేశంలో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది? దానికి కారణం ఏంటంటారు? మెయిన్ కారణం ఏంటంటే స్కిల్స్, ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ఓకే, అంటే మీకు కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర లేవు. ఏవైతే కంపెనీస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో ఆ స్కిల్స్ మీ దగ్గర లేవు. మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఎనీ డిగ్రీ, ఇంజనీరింగ్ కానీ డిగ్రీ అయినా ఏదైనా ఒక జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? లెక్చరర్స్ చెప్పింది మాత్రమే విని వాటిని ప్రాక్టీస్ చేసి వాటిని మీరు ఎగ్జామ్స్లో రాసి పాస్ అవుతున్నారు. ఇది అందరూ చేస్తున్నది. వీటికి యాడ్ ఆన్గా మీరు ఏం చేస్తున్నారు? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అంటే కంపెనీస్ ఓన్లీ మీ టెక్స్ట్ బుక్ స్కిల్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అవి కాకుండా చాలా స్కిల్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఏం స్కిల్స్ అవి? దట్ యూనిట్ టు అండర్స్టాండ్ ఫస్ట్. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? ఎస్, అందరూ చేసినట్టుగానే ఫస్ట్ సబ్జెక్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేస్తేనే పాస్ అవుతారు. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేటప్పుడు సో జస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా వాటిలో ఏమైనా ప్రాక్టీస్ చేయాల్సినవి ఉన్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, C++ అని ఒక సబ్జెక్ట్ ఉంది. C++లో థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, లేదంటే ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మామూలుగా అందరూ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 questions మీకు వస్తాయి. అందరూ ఏం చేస్తున్నారు? థియరీకి మ్యాక్సిమం, ఎందుకంటే ఏదో చదువుకొని రాసేయచ్చు కదా. అలా కాకుండా ఓకే, మీరు ఫస్ట్ నుంచినే మీ C++లో ప్రోగ్రామ్స్ ఏంటి, ఈ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. మీ లెక్చరర్స్ని అడగండి, అడిగి వాటిని ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోండి. సో ఇదే మెయిన్ మనకు కావాల్సింది. ఇది కాకుండా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 subjects ఉన్నాయి, ఇవన్నీ మీరు కంప్లీట్ చేశారు. ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకేం నేర్చుకోవాలి? నెక్స్ట్ జాబ్ రావాలంటే నేను ఏం నేర్చుకోవాలి? మీకు ఎలా తెలుస్తుంది? మీకు జాబ్ రావాలంటే మీకు ఎలా తెలుస్తుంది? మీ సీనియర్స్ని అడగండి. ఆల్రెడీ ప్లేస్మెంట్స్లో
వాళ్ళు సెలెక్ట్ అయి ఉంటారు. అవును. వాళ్ళకి తెలిసి ఉంటుంది అవును. ఏంటి కంపెనీస్ ఏం అడుగుతాయి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ యాక్సెస్ లేదు, మీ బంధువులు ఉంటారు, మీ అన్నయ్య అక్క వాళ్ళు లేదంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఫ్రెషర్ గానే జాయిన్ అయి ఉంటారు. వాళ్ళు అడగండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగితే ట్రెండింగ్ ఏంటి అంటే ఏఐ. ఏఐ మీద మీరు మంచిగా నాలెడ్జ్ పెంచుకోండి. ఇప్పుడు మేము చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివేటప్పుడు మాకు ఇంటర్నెట్ ఇంత యాక్సెస్ ఉండేది కాదు. అవునండి. ఓకే, మాకు జస్ట్ 2G ఉండేదేమో. అవును. ఇఫ్ ఐ స్పీక్ అబౌట్ 2008 మాకు జస్ట్ 2G ఉండేది. 3G 4G 5G ఏం లేవు. ఇప్పుడైతే చాలా అవకాశాలు ఉన్నాయి. Yeah, చాలా. చాట్ జీపీటీ వచ్చింది, ఏం అడిగినా చెప్తుంది. నాకు రేపొద్దున నేను పలానా కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఏం క్వశ్చన్స్ అడుగుతారు, నాకు ఏం స్కిల్స్ ఉండాలి అని అడిగితే చెప్పేస్తుంది. అవును. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, మేము లెక్చరర్స్ని అడిగేవాళ్ళం, చాలా మందిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో అడిగేవాళ్ళం ఎలా స్కిల్స్ పెంచుకోవాలి ఏంటి. కాలేజ్ నుంచి బయటకు వస్తే ఓకే నేను ఎలా జాబ్ ఫాస్ట్గా తెచ్చుకోవాలి, లేదంటే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటే క్యాంపస్ సెలక్షన్స్లో వాళ్ళు ఏం అడుగుతారు, ఇవన్నీ మేము సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే మేము వీటి అన్నిటికీ అవగాహన పెంచుకునే వాళ్ళం. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, సో బికాజ్ నౌ ఇట్స్ ఎ మొబైల్ వరల్డ్. అప్పుడు మాకు మొబైల్స్ ఉన్నా కానీ ఈ రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఇంత యాక్సెస్ ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్ ఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్ ద మొబైల్స్ దాన్ ద స్కిల్స్. ఓకే, సో మీరు మొబైల్ యూజ్ చేయండి, దేనికోసం యూజ్ చేస్తున్నారో తెలుసుకోండి. షార్ట్స్ చూడండి, రీల్స్ చూడండి, దట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఒక 1 hour హాఫ్ అన్ అవర్ చూసుకోండి. తర్వాత యూజ్ ద సేమ్ మొబైల్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. సో అంటే నేను రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా, సో తర్వాత నేను ఏ స్కిల్స్ పెంచుకోవాలి, తర్వాత నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండ్ ఏంటి, సాఫ్ట్వేర్ మార్కెట్లో ఉన్న ట్రెండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ మీరు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయాక తెలుసుకోవడం కాదు. చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాం కదా, అవును, ఇంకా బీటెక్ ఇంకో 3 years ఉంది, 4 years మొత్తం కంప్లీట్. అవును, ఎందుకు అంత కంగారు పడ్డాం, సెకండ్ ఇయర్కి వస్తారు, అవును, ఇంకా టైం ఉంది, థర్డ్ ఇయర్ టైం ఉంది, ఫోర్త్ ఇయర్ అవును, లాస్ట్ లో చూసుకుందాం అనుకుంటారు. అవును. సో ఆ మైండ్ సెట్ తో ఉంటే, అంటే ఓన్లీ పాస్ అవడం కోసం మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి ఆ 4 years ఎంజాయ్ చేస్తానంటే మేబీ తర్వాత ఇబ్బంది పడవచ్చు. సో మీరు స్టార్టింగ్ నుంచే ఏం స్కిల్స్ నేను నేర్చుకోవాలి, బయట మార్కెట్ ఎలా ఉంది, జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అలా వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటే ముందు నుంచే రెడీగా ఉంటామని చెప్తున్నారు మీరు. అండ్ అదే విధంగా కొందరు డిబేట్ చేస్తుంటారు ఈ టాపిక్ మీద. స్కిల్స్ అంటారు, ఎంత స్కిల్స్ ఉన్నా బయట ఆపర్చునిటీస్ ఉండాలి కదా. ఇందాక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక 20 పోస్టింగ్ ఉన్న జాబ్ కి 200 మంది 300 మంది లైన్ లో నుంచి ఉంటున్నారు. అసలు ఆపర్చునిటీస్ లేవు కదా, కంపెనీస్ జాబ్స్ ఇవ్వట్లేదు కదా అని చెప్పి కొందరు వాదిస్తుంటారు. దాని గురించి ఏమంటారు మీరు? ఆపర్చునిటీస్ లేవు అని ఎప్పుడు ఉండవు. మార్కెట్లో ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎవరికి స్కిల్ ఉన్న వాళ్ళకి. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకోండి, టీచింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, ఎనీ ఇండస్ట్రీ తీసుకోండి. ఓకే, జాబ్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు స్విచ్ అవుతారు కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక 100 మంది ఉన్నారు, ఒక 5 years వర్క్ చేశారు, ఫర్ షూర్ వాళ్ళు స్విచ్ అవుతారు. స్విచ్ అయినప్పుడు ఆ జాబ్ ఖాళీ అవుతుంది, వేకెన్సీ ఉంటుంది. ఆ వేకెన్సీని మీరు క్యాష్ చేసుకోవాలి. ఎలా అంటే మీ స్కిల్ ముందుగానే పెంచుకోవాలి, పెంచుకుంటే మీకు ఆ జాబ్ వస్తుంది. అంతేగాని నేను ఏదో ఇంజనీరింగ్ అయిపోయింది నాకు జాబ్ రావాలి అని ఊర్లో వెళ్ళి కూర్చొని ఓకే నాకు రాలేదు అనుకుంటే ఎప్పటికీ రాదు. సార్ మీరు చెప్పినట్టు బీటెక్ అయిపోయిన తర్వాత లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీఏ చేసిన తర్వాత బయటకు వచ్చి కొన్ని కోర్సులు చేస్తున్నారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత స్కిల్స్ అన్ని రావడం వల్ల జాబ్స్ కొడుతున్నారు. కానీ ఎందుకు ఈ సిచ్యువేషన్? వాళ్ళు కష్టపడి 4 years బీటెక్ చేశారు కదా, బీటెక్ లోనే నేర్పాలి కదా స్కిల్స్ అన్ని, ఎందుకు ఫెయిల్ అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు? ఎస్ కరెక్ట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం కాదు. యాక్చువల్లీ ఏం చేయాలంటే కాలేజ్ వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంచాలి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఓకే. అంటే మేము చదువుకున్నప్పటికీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో చేంజెస్ రాలేదని నేను చెప్పను, కానీ స్టిల్ ఏంటంటే లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఓన్లీ కంప్లీట్ చేయడంలో మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అంటే డిగ్రీ కంప్లీట్ చేయడంలో మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కానీ కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు బయట నుంచి వేరే ట్రైనర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళకి సపరేట్గా స్కిల్స్ పెంచుతున్నారు. అలా అన్ని కాలేజెస్కి రావాలి. అలా వచ్చినప్పుడు ఓకే, సో అందరికీ జాబ్స్ వస్తాయి. సార్ మీరు అరౌండ్ 14 years గా ఐటీ సెక్టార్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఒక పర్సన్ ఐటీ జాబ్ కొట్టాలంటే అతని దగ్గర ఏం స్కిల్స్ ఉండాలి, ఏం స్కిల్స్ ఉంటే వెంటనే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది? నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, ఓకే, సో తనకు 4 years ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 yearsలో తను ఎలా చదువుకుంటే ఎలా స్కిల్స్ పెంచుకుంటే జాబ్ వస్తుంది? నెంబర్ 1 ఏంటంటే మీ సబ్జెక్ట్స్ అన్ని బాగా చదువుకోండి. మినిమం 9 CGPA రావాలి, ఎందుకంటే క్యాంపస్ సెలక్షన్లో మినిమం 9.5 9 CGPA ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. సో మీరు అన్ని పాస్ అయ్యి ట్రై చేయండి, ప్లస్ 9 CGPA ఉండడానికి ట్రై చేయండి. తరువాత ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద స్కిల్ పెంచుకోండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్
ఆర్ C++ డేటా స్ట్రక్చర్స్. సో ఇవి పాపులర్ లో ఉన్న కోర్సెస్ Present అండి. ప్రెసెంట్ స్కిల్స్ ఇవి ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రోగ్రామింగ్ తర్వాత ఒక డేటాబేస్ ఓకే ఉండాలి కంపల్సరీ. డేటాబేస్ అంటే ఏంటి? ఒరాకిల్ డేటాబేస్ కానీ, SQL సర్వర్ కానీ, MySQL కానీ. నెక్స్ట్ ఏంటి? ఒక క్లౌడ్ టెక్నాలజీ, ఓకే AWS కానీ, Azure కానీ, GCP కానీ. వీటితో పాటు అగైన్ మనం AI వరల్డ్లో ఉన్నాం. సో AI గురించి బేసిక్స్. సో ఇవి మీరు కనుక థర్డ్ ఇయర్ లోపే, ఎందుకంటే 3 to 3rd year అయిపోతూనే మీకు క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. అవును. 4th year తర్వాత కాదు. అంతలోపే మీరు వీటిని నేర్చుకోండి. ఇప్పుడు అన్ని కాలేజీలు నేర్పిస్తున్నాయి ఇవి? కొన్ని కాలేజెస్ నేర్పిస్తున్నాయి, కొన్ని కాలేజెస్ వాళ్ళ కరికులంలో ఉన్నాయి ఆల్రెడీ, ఓకే ఫైన్. వాళ్ళ సబ్జెక్ట్స్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఓకే ఓకే కానీ ఏంటంటే థియరీ ఉంటాయి, థియరీ ఉంటాయి, వాళ్ళకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. కానీ ప్రాక్టికల్స్కి అంటే ఏంటి, ప్రోగ్రామింగ్కి ఎక్కువ ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అండ్ అందరూ అనుకుంటారు ప్రోగ్రామ్ చాలా టఫ్ అని. ప్రోగ్రామింగ్ మీరు బేసిక్స్ నుంచి నేర్చుకుంటే చాలా ఈజీ. ఈ 4 మీరు కనుక ఫస్ట్ నుంచినే స్కిల్స్ పెంచుకుంటే తర్వాత మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే, అంటే కాలేజీలో ఇవన్నీ గ్రాబ్ చేయడం ఫెయిల్ అయితే, బయటకు వచ్చిన తర్వాత స్పెషల్ గా నేర్పించడానికి ఉంటారా? యా, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన మీరు నేర్పిస్తారా? ఎస్ మా దగ్గర అన్ని కోర్సెస్ ఉన్నాయి. Okay. మేము వాటికి స్పెషలైజ్డ్ గా ఫ్రెషర్స్ గానే కోర్సెస్ ఉన్నాయి. ఓకే మేము వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మేము నేర్పిస్తాం. సరే, కొందరు నాన్ ఐటీ జాబ్ చేస్తుంటారు. అది మేబీ బీపీఓలో కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ లో క్రెడిట్ కార్డులు తీసుకోవడానికి ఫోన్ చేస్తారు వాళ్ళు కావచ్చు, లేకపోతే సేల్స్ ఎక్సెట్రా. వాళ్ళు కనుక ఐటీ సెక్టర్లోకి షిఫ్ట్ అవుదాం అనుకున్నట్లయితే ఏం కోర్సులు ప్రెజెంట్ చేస్తే బాగున్నాయి? ఇప్పుడు మీరు ఏదైతే నాన్ ఐటీ అంటున్నారో వీళ్ళందరూ కంప్యూటర్ గ్రాడ్యుయేట్సే ఉంటారు. 60% అట్లీస్ట్ కంప్యూటర్ గ్రాడ్యుయేట్సే ఉంటారు. అంటే వీళ్ళు ఏదర్ బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారు, MCA కంప్లీట్ చేసి ఉంటారు, BSc కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ల్యాక్ ఆఫ్ స్కిల్స్ లేక వాళ్ళు ఏదో ఒక జాబ్ జాయిన్ అయిపోయి ఉంటారు. ఇంట్లో ప్రెషర్ వల్లనో, లేదంటే వాళ్ళు సర్వే చేసుకోవడానికి తక్కువ జీతానికి. తక్కువ జీతానికి వాళ్ళు జాయిన్ అయిపోయి ఉంటారు. ఒక 2 years తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు నేను మళ్ళీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. బట్ మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోలేరు అనుకుంటే వీళ్ళకి సపరేట్ కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఏంటి? ప్రోగ్రామింగ్ లేని కోర్సెస్. అలాంటివి ఏంటంటే డేటా అనలిటికల్ కోర్సెస్ అని, ఒక డేటా అనలిటిక్స్ అంటారు దాన్ని, ఓకే ETL కోర్సెస్ అని ఉన్నాయి, తర్వాత సైబర్ సెక్యూరిటీ అని ఉన్నాయి, క్లౌడ్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా అనలిటిక్స్కి వస్తాను. డేటా అనలిటిక్స్ అంటే పవర్ BI, టాబ్ల్యూ ఇలాంటివి. వీటికి కోడింగ్ కావాలండి? అవసరం లేదండి, అసలు కోడింగ్ అవసరం లేదు. ఓకే కోడింగ్ అవసరం లేకుండానే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓ సూపర్. ఫర్ ఎగ్జాంపుల్ ETL అని చెప్పాను నేను. ETL అంటే కోర్సెస్ ఏంటి? స్నోఫ్లేక్, ఇన్ఫర్మేటికా క్లౌడ్, ఇలాంటి కోర్సెస్. క్లౌడ్ కోర్సెస్ అని చెప్పాను. క్లౌడ్ కోర్సెస్ అంటే ఏంటి? AWS, Azure ఇట్లాంటివి. ఇంకా కొన్ని ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటివి కూడా వీళ్ళు నేర్చుకొని ఈజీగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు అండ్ ఈజీగా మేనేజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వస్తాయండి, ఇప్పుడు బీపీఓలో చేసి ఉంటారు, అవును. ఒకేసారి వాళ్ళు ఐటీ సెక్టర్లోకి వెళ్తే ఫ్రెషర్ గా తీసుకుంటారా? అసలు ఏంటి ఇస్తారా అలాంటి వాళ్ళకి జాబ్? ఇస్తారండి, ఖచ్చితంగా ఇస్తారు. అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చూడరా? ఇన్ని రోజులు బీపీఓలో చేసో, లేకపోతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి చాలా ఇయర్స్ అయింది, ఎందుకు ఇవ్వాలంటారా? లేకపోతే వాళ్ళు నేర్చుకున్న స్కిల్ ని ఆధారంగా చేసుకుని జాబ్ ఇచ్చేస్తారు? నేర్చుకున్న స్కిల్ని ఆధారంగా చేసుకుని జాబ్ ఇస్తారు. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చు, కానీ మనం మంచిగా ట్రైనింగ్ తీసుకొని, మంచి చోట ట్రైనింగ్ తీసుకొని, Yes. స్కిల్స్ మంచిగా నేర్చుకుంటే జాబ్ రావడం. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. Okay. అండ్ ఇంకొకటి అండి, మీరు స్కిల్స్ గురించి చెప్పారు. ఫైన్, స్కిల్స్ అని ఒక అబ్బాయి నేర్చుకున్నాడు అనుకుందాం, మీ దగ్గరికి వచ్చే నేర్చుకున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్ గా. కానీ అతనికి కాస్త ఫియర్ ఉంది దీనికి, ఇంటర్వ్యూకి. అవును, వాళ్ళు ఇంగ్లీష్ లో క్వశ్చన్లు అడుగుతారు. అవును. సో ఇతనికి ఏంటంటే ఇంగ్లీష్ అంతగా రాదనుకుందాం ఎగ్జాంపుల్ గా, కాస్త ఇన్కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, జాబ్స్ రావట్లా. మీరు చెప్పినట్టు స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, అవును, కానీ ఆ స్కిల్ తో పాటు ఇంటర్వ్యూలో మంచిగా పర్ఫామ్ చేయాలి. అవును, సో చాలా మంది పర్ఫామ్ చేయలేక ఫెయిల్ అవుతున్నారు. అవును. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు అసలు? మీరు గుడ్ క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. సో ఏంటంటే ఇప్పుడు నా దగ్గర స్కిల్ ఉంది, కానీ నాకు కమ్యూనికేషన్ నాలెడ్జ్ లేదని నేను అనుకుంటున్నాను. నీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు, ఏమని అనుకుంటున్నావు? నాకు ఇంగ్లీష్ రాదు అని. సో నవ్వే డేస్ అందరికీ ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది. అందరూ చాట్ చేస్తున్నారు వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ. మీకు మినిమం నాలెడ్జ్ ఉంది, కానీ మనకి కాన్ఫిడెన్స్ లేదు, అంతేనే. సో మీరు ఏం చేయాలంటే అలాంటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ ఇంగ్లీష్ మాట్లాడక ట్రై చేయండి. అది కరెక్ట్ అయినా తప్పైనా నాట్ ఏ ప్రాబ్లం. మీరు మాట్లాడుతూ ఉండండి, రోజు ఇంగ్లీష్లోనే మాట్లాడండి. ఒక 1 month లో మీరే చూస్తారు. లేదంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ అన్న వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చి ఉంటుంది, వాళ్ళతో మాట్లాడక ట్రై చేయండి. ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ మాత్రమే, అంతేగాని ఏదో హైఫై ఇంగ్లీష్ మాట్లాడాలి ఆఫీస్కి వెళ్ళాక ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే మీరు మాట్లాడే ఇంగ్లీషు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్తే అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు. బెంగళూరులోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే తెలుగు వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, లేదంటే హిందీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడలేరు. సో
ఇంగ్లీష్ ఇస్ అ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. సో మీరు మాట్లాడే లాంగ్వేజ్ మిగతా వాళ్ళకి మీ టీమ్మేట్ కానీ మీ టీమ్ లీడ్ కానీ మీ మేనేజర్ కానీ అర్థమవుతుందా లేదా అనేది మాత్రమే చూస్తారు. అంతేకాని ఏదో అమెరికా వాళ్ళగా మాట్లాడాలని చెప్పి ఎవరో చూడరు. ఎవరు చూడరు. ఎస్, చాలా మంది ఏమనుకుంటారంటే నాకు కాస్త ఇంగ్లీష్ వచ్చు కానీ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వాలంటే అమెరికన్ లా మాట్లాడాలి, స్లాంగ్ తో మాట్లాడలేమో అని చెప్పి చిన్న భయం ఉంటుంది. అవును అవును, అదంతా అవసరమే లేదు. మీకు స్కిల్ ఉండి జస్ట్ ఏదైతే స్కిల్ నేర్చుకున్నారో దాన్ని ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రెజెంటేషన్ మంచిగా చేస్తే సరిపోతుంది. ఎస్, ఇంగ్లీష్ లో మీరు సింపుల్ ఇంగ్లీష్ లో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్పండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో భయపడద్దు, కరెక్ట్. కానీ ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు నేను కూడా చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. నేను టెక్నికల్ లీడ్ గా వర్క్ చేశాను, నేను మేనేజర్ గా వర్క్ చేశాను. నేను చాలా మందిలో చూసేది ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ కి కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇస్తున్నాడా లేదా. ఓకే, నువ్వు తప్పు ఆన్సర్ చెప్పినా నీకు అది తప్పు అని నీకు తెలుసా లేదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తాడు, అవునా అంటే లేదండి ఇది కాదు ఇంకోటి అంటారు. అలా ఉండకూడదు. మీరు ఏదైనా చెప్పని కాన్ఫిడెంట్ గా చెప్పండి. సో బీ కాన్ఫిడెంట్ అంటే స్కిల్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ వచ్చినా కూడా వే ఆఫ్ టెల్లింగ్ ఏదైతే ఉందో కాన్ఫిడెంట్ గా చెప్తే సరిపోతుంది. అవును, ఇదే మేము చూస్తాం, చాలా ముఖ్యం. అవును, మేము ఇదే చూస్తాం. తను మాట్లాడేది నాకు అర్థమవుతుందా లేదు మాత్రమే చూస్తాను నేను, అంతేనే. అంతేగాని తను యుఎస్ యాక్సెంట్ మాట్లాడుతున్నాడా, ఇండియన్ యాక్సెంట్ మాట్లాడుతున్నాడా, నేను అవన్నీ చూడను. బికాస్ ఇంగ్లీష్ ఇస్ జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్, అంతేనే. ఓకే, తర్వాత నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు నీ టాపిక్ లో, నీ సబ్జెక్ట్ లో నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ ఇచ్చినప్పుడు నువ్వు కాన్ఫిడెంట్ గా, అంటే నీకు తెలిసి ఉండాలి ఆ క్వశ్చన్ నువ్వు చెప్పే ఆన్సర్ కరెక్టా తప్ప నీకు తెలిసి ఉండాలి. ఓకే, అట్లాంటప్పుడే మీకు ఈజీగా ఇంటర్వ్యూ మిమ్మల్ని ఇంప్రెస్ అయ్యి మీకు సెలెక్ట్ చేస్తాడు. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎందుకు అన్ఎంప్లాయిడ్ గా ఉంటున్నారు క్వశ్చన్ అడిగాను. మీరు దానికి చెప్పిన ఆన్సర్ ఏంటంటే స్కిల్స్ ఉండాలి, బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ రెండోది వచ్చేసి ఏం స్కిల్స్ నేర్చుకోవాలో అడిగారు, చెప్పారు. మూడోది వచ్చేసి స్కిల్స్ ఉన్నా కూడా ఇంటర్వ్యూలో సరిగ్గా మాట్లాడాలి, ఇంగ్లీషు కాస్త నేర్చుకొని చెప్పండి, అది కూడా కాన్ఫిడెంట్ గా చెప్పండి అని చెప్పారు. ఈ మూడు మీరు నాకు క్లారిటీ ఇచ్చారు. నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఈ ఇంటర్వ్యూ అనే ప్రాసెస్ ని కొందరు స్కిప్ చేస్తున్నారు. ఎలాగా, బ్యాక్ డోర్ అని చెప్పి 2-3 lakhs కడుతున్నారు. కొందరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 2-3 lakhs కడితే వాళ్ళు కాస్త ఏదో చేసి సంథింగ్ తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల మేబీ తీసేస్తున్నారు. దీని గురించి ఏమంటారు, ఈ బ్యాక్ డోర్ గురించి? మీకు ఎవరైనా జాబ్ గ్యారంటీ అని చెప్పి 2 to 3 lakhs పే చేయమని చెప్తే అలాంటివి మీరు నమ్మకండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో మా ఫ్రెండ్ తమ్ముడు ఉన్నాడు. తను ఏం చేశాడంటే హైదరాబాద్లో ఏదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి 3 lakhs పే చేశాడు. జాబ్ చూపిస్తామన్నారు. ఒక 1 year తర్వాత వాళ్ళు జాబ్ చూపించారు. ఇమ్మీడియట్ గా చూపించలేదు. జాబ్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులు ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే కంపెనీస్ స్కిల్డ్ పీపుల్స్ని తీసుకుంటున్నాయి. అంటే నీకు ఆల్రెడీ స్కిల్ ఉందా లేదా అని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సరే, వాట్ ఎవర్ నీకు స్కిల్ ఉందో లేదో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వర్క్ ఇచ్చారు. వర్క్ ఇచ్చినప్పుడు తను చేయలేకపోయాడు. ఓకే, ఎందుకని? తనకు స్కిల్ లేదు. వీళ్ళు ఎవరైతే జాబ్ గ్యారెంటీ చూపించారో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వీళ్ళకి స్కిల్స్ నేర్పించలేదు. నేర్పించకుండానే వాళ్ళు కంపెనీకి పంపించారు, ఆఫీస్కి పంపించారు. తను వెళ్ళాడు, వర్క్ చేయడానికి ట్రై చేశాడు, కాలేదు. మళ్ళీ ఏం చేశాడు, తను వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎవరైతే 3 lakhs తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఓకే నాకు జాబ్ చేయడానికి కావట్లేదు, నన్ను ఏం చేయమంటారు అంటే వీళ్ళు ఏం చెప్పారు, మేము జాబ్ సపోర్ట్ ఇస్తాం. అంటే మంత్లీ ఒక 20,000-30,000 పే చేయండి, ఈ 3 lakh కాకుండా. జాబ్ సపోర్ట్ అంటే ఏంటండి? జాబ్ సపోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, నేను వర్క్ చేయాలి, నాకు రావట్లేదు, నేను ఎలా వర్క్ చేయాలి, నాకు స్కిల్ లేదు కాబట్టి రావట్లేదు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లేకుంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి మన తరపున వాళ్ళు వర్క్ చేస్తారు. ఇది జాబ్ సపోర్ట్ అంటే. సో ఈ జాబ్ సపోర్ట్ పర్ మంత్ 20,000 to 50,000 వరకు ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. మీరు 2021 నుంచి చూసుకుంటే అప్పుడు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే చాలా మంది జాబ్ చేస్తూ జాబ్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇది ఒక మాఫియా లాగా ఉండేది. ఎలా ఉండేదంటే 3 lakhs జాబ్ చూపిస్తారు, దాంట్లో వాళ్ళే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. అంటే వాళ్ళే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, క్యాండిడేట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడు. ఓకే, దాన్నే ప్రాక్సీ అంటారు. సో వాళ్ళు ప్రాక్సీ చేసేవాళ్ళు. ప్రాక్సీ చేసిన తర్వాత జాబ్ చూపించేవాళ్ళు. ఓకే, అంటే జాబ్ చూపించిన తర్వాత వన్స్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నువ్వు జాబ్ చేయలేకపోతున్నప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు జాబ్ సపోర్ట్ అంటున్నారు. నువ్వు 3 lakhs పే చేసిన దానికి నీకు సాలరీ ఎంత రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ 50,000 సాలరీ అనుకోండి. ఒక 2 months అయింది, 2 months తర్వాత మీకు వర్క్ ఇచ్చారు, మీరు వర్క్ చేయలేకపోయారు. మీరు ఏం చేస్తారు, మళ్ళీ మీరు ఎవరైతే 3 lakhs పే చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. జాబ్ సపోర్ట్. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మిమ్మల్ని క్యాష్ చేసుకుంటారు. ఎలా, జాబ్ సపోర్ట్ ఇస్తామని చెప్తారు. ఎంత, పోనీ ఒక 5,000 తీసుకుంటారా, లేదు 30,000 to 50,000 తీసుకుంటారు. అంటే మీరు జాబ్ చేసినంత కాలం మీకు అసలు మనీ రావట్లేదు, అవును. మీరు వాటిని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకని, ఇక్కడ వచ్చిన 50,000 లో మళ్ళీ 30,000-40,000 వాళ్ళకి ఇచ్చి జాబ్ సపోర్ట్ తీసుకుంటున్నారు. పోనీ జాబ్ సపోర్ట్ తీసుకున్న వాడ మీకు స్కిల్స్ వస్తాయా, రావు. ఎందుకంటే మీకు స్కిల్ నేర్పిస్తే వాడు జాబ్ సపోర్ట్ పోతుంది. అవును, అవును. ఓకే, సో నేర్పించరు. సో ఎలా, ఎన్ని రోజులు మేనేజ్ చేస్తారు? అప్పుడు మేనేజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే 2 years వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, చేసేవాళ్ళు. ఇప్పుడు హైబ్రిడ్ మోడ్స్ ఉన్నాయి. అంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి 3 days అట్లీస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళాలండి, అట్లీస్ట్ 3 days మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిందే. ఆ 3 days ఏం చేస్తారు? సో నేను చెప్పేది, ఎవరికైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకునే వాళ్ళకి ఎవరికైనా ఇలాంటివి నమ్మకండి. జాబ్ గ్యారంటీ కోర్సెస్ కానీ, జాబ్ గ్యారంటీ కోర్సెస్ విత్ పెయిడ్, అంటే మీరు 3 lakhs 4 lakhs పే చేస్తే జాబ్ వస్తుంది అంటే మీరు నమ్మకండి. మీది కూడా ఇన్స్టిట్యూటే, మీరు ఆన్లైన్లో ఈ కోర్సులన్నీ నేర్పిస్తున్నారు. అవును, కానీ మీరు జాబ్ గ్యారంటీ ఇస్తున్నారా? అంటే నా దగ్గర జాయిన్ అయితే నేను ఖచ్చితంగా జాబ్ ఇస్తా అన్న కమిట్మెంట్ మీరు ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. నేను జాబ్ గ్యారంటీ ఇవ్వట్లేదు. నేను నా ఇన్స్టిట్యూట్ని 2022లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క ప్రాక్సీ చేయలేదు, ఒక్క జాబ్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. మీరు జెన్యున్ గా స్కిల్స్ నేర్పించి అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నట్టున్నారు కదా, ఎలా మాట్లాడాలి, ఎలా ఫేస్ చేయాలని చెప్పి అంతా నేర్పించి వాళ్ళని వెళ్ళమంటున్నారు. సో ఒకవేళ వాళ్ళు జెన్యున్ గా స్కిల్స్ నేర్చుకుని అండ్ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంతా తీసుకుని ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడాలి ఇదంతా తీసుకుంటే జాబ్స్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు 100 మంది మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే అవుట్ ఆఫ్ 100 ఎంతమందికి వస్తుందని జాబ్? ఇది ఇప్పుడు మీరు 100 members అంటే 100 members కరెక్ట్గా లైవ్ సెషన్స్ అటెండ్ అయ్యి, ఆన్లైన్లో కరెక్ట్గా లైవ్ సెషన్స్ అటెండ్ అయ్యి, ట్రైనర్ చెప్పినట్టు ఆర్ నేను చెప్పినట్టు, నేను కూడా ఒక ట్రైనరే, సో నేను చెప్పినట్టు ఆ ట్రైనర్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి, మీరు మళ్ళీ మేము ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ మమ్మల్ని రెజ్యూమ్ అడిగి, ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేశాక ఇంటర్వ్యూకి వెళితే, ఆ స్టెప్ వరకు వెళితే 100 members అవుట్ ఆఫ్ 100 members జాబ్ వస్తుంది. కానీ ఏం జరుగుతుంది, 100 members జాయిన్ అవుతున్నారు, ఎంతమంది ఎండ్ వరకు వింటున్నారు, అది ఇంపార్టెంట్. 100 members ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 month కోర్స్ ఉంటుంది, 100 members పే చేశారు. మీరు చూస్తే లాస్ట్ అంటే ఒక 30 sessions ఉంటాయి, రోజుకు ఒక సెషన్స్ 30 sessions ఉంటాయి. ఫస్ట్ సెషన్స్ లో 100 members ఉంటారు, సెకండ్ సెషన్ లో కూడా 100 members ఉంటారు, థర్డ్ సెషన్ లో తగ్గుతూ వస్తారు. ఏంటంటే నాకు ఏదో వర్క్ ఉంది, ఒక పర్సనల్ వర్క్ ఉంది, నాకు ఇంకేదో కమిట్మెంట్ ఉంది, అలా తగ్గుకుంటూ పోయి లాస్ట్ సెషన్ కి 30 members అవుతారు. ఈ 30 members లో మేము ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాక దాంట్లో ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, 20 members ప్రిపేర్ అవుతున్నారు. ఈ 20 members లో మేము చెప్తాం వాళ్ళకి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాకు చెప్పండి, మేము మాకు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. ఓకే, అంటే మేమే తీసుకుంటాం. అంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఎలా ఆన్సర్ చేయాలి అనేది మేము కరెక్ట్. ఎంతమంది మమ్మల్ని మాకు ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు, 10 members అడుగుతున్నారు. సరే, 10 members మాకు ఇంటర్వ్యూస్ తర్వాత మేము రెజ్యూమ్ తీసుకోమని చెప్తాం. ఓకే, ఎంతమంది రెజ్యూమ్ అడుగుతున్నారు, 8 members రెజ్యూమ్ అడుగుతున్నారు. రెజ్యూమ్ ఇచ్చాక ఎంతమంది ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నారు, 5 members ఫేస్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పినట్టు కానీ మా ట్రైనర్స్ చెప్పినట్టు కానీ చేస్తే, అంటే మీరు కరెక్ట్గా లైవ్ సెషన్స్ జాయిన్ అయ్యి డైలీ 3-4 hours స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేసి, తర్వాత మేము ఇచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేర్చుకొని, తర్వాత మా దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మేము ఇచ్చిన రెజ్యూమ్ తీసుకుని మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకు 100 మందికి జాబ్స్ వస్తాయి. ఓకే, సరే. మీరు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు, కోర్సులన్నీ నేర్పిస్తారు, కానీ మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా వస్తుంది అసలు? ఎలా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది అంటే, మా కోర్సెస్లో ప్రతి కోర్సులోనూ మినిమం 2 projects ఇంక్లూడ్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎలాంటి ప్రాజెక్ట్ మీకు వస్తుందో అలాంటిది మేము డిజైన్ చేసి ఉంటాం. అంటే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే ప్రాజెక్ట్ వస్తుందో అలాంటిదే మేము డిజైన్ చేసి అంటే మీకు ఆఫీస్కి వెళ్తే ఏమవుతుంది, మీకు రిక్వైర్మెంట్ ఇస్తారు, వాటిని బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటాం. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ని మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, మీరు అర్థం చేసుకుని వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయగలగాలి, ఇది ఎవరైనా ఆఫీస్కి వెళ్తే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది మేము డిజైన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏంటి, మీరు బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఈ ప్రాజెక్ట్ ని ఎలా కంప్లీట్ చేయాలి, ఇవి మేము ప్రతి ఒక్క స్టూడెంట్ కి 2 projects చేపిస్తాం. నైస్. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఏఐ. సో నేను కొన్ని చూస్తున్నా న్యూస్లో, ఆర్టికల్స్లో, ఏఐ వల్ల చాలా జాబ్స్ పోయాయి, ముఖ్యంగా ఐటీ జాబ్స్ పోయాయి అని చెప్పి వింటున్నా. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, స్కిల్స్ నేర్పిస్తున్నాం, రేపొద్దున దాన్నే ఏఐ రిప్లేస్ చేస్తే ఎలాగ మరి జాబ్లు? ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఒక టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ జావాలో వర్క్ చేస్తున్నారు, మీ జాబ్ పోతుందా అని మీరు అడిగారు అనుకోండి నన్ను. ఓకే, మీరు ఏం చేయాలి,
మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మీరు కోడ్ రాసేవాళ్ళు, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ మీరు రాసేవాళ్ళు. మీరు రిక్వైర్మెంట్స్ తీసుకునేవాళ్ళు, ఆ రిక్వైర్మెంట్ బట్టి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు కోడ్ రాసేవాళ్ళు. ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ ఏం చేస్తుంది, ఆర్ ఏ ఏం చేస్తుంది, అదే కోడ్ రాస్తుంది. అవునండి. ఓకే, మీరు ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, మీ జాబ్ పోకూడదంటే మీరు ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ కొన్ని నేర్చుకోవాలి. ఎలాంటివి నేర్చుకోవాలి, మీరు ఏని అడగడం నేర్చుకోవాలి. ఓకే, ఎలా, దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. అవునండి. అంటే మనం ఎంత ఎఫెక్టివ్గా మనం చాట్‌జీపీటీని ఆర్ ఏని అడగాలి. అడిగిన తర్వాత అది కోడ్ ఇస్తుంది. ఓకే, ఆ కోడ్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేయలేరు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 టూల్స్ తీసుకోండి, జెమినై, పర్ప్లెక్సిటీ, చాట్‌జీపీటీ. వీటికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిక్వైర్మెంట్ ఇవ్వండి. ఈ 3 ఏ టూల్స్కి మీ రిక్వైర్మెంట్స్ ఇస్తే ఒక్కొక్క ఏ టూల్ ఒక్కొక్క డిఫరెంట్ ఆన్సర్ ఇస్తుంది. వీటిలో మీకు తెలిసి ఉండాలి, ప్రోగ్రామింగ్ ఏదైతే ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చిందో, ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చింది, నేను వీటిని ఎంత ఫాస్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, వీటిని నా అప్లికేషన్లో నా జాబ్లో ఎలా నేను ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నాను. ఇది కనుక మీకు వస్తే మీ జాబ్ ఇస్ సేఫ్. అండ్ ఇంకొకటి కూడా, ఇది ప్రోగ్రామింగ్కే వర్తించదు, ఏ జాబ్ అయినా చేయండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు డేటా అనలిటిక్స్ మీద చేస్తున్నారు, లేదంటే సైబర్ సెక్యూరిటీ మీద చేస్తున్నారు, క్లౌడ్ మీద చేస్తున్నారు, లేదంటే పైథాన్ మీద చేస్తున్నారు అనుకోండి, అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఏఐ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు నేను ట్రెడిషనల్గా ఇన్ని రోజులు ఏదైతే వర్క్ చేశానో అదే వర్క్ చేస్తున్నా, ఓతగా కోడ్స్ రాస్తూ ఉన్నా. ఇప్పుడు నేను ఏఐ గురించి తెలుసుకుని నా వర్క్లో ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి ఇవన్నీ నేను నేర్చుకోవాలంటే ఏమైనా కోర్సులు ఉన్నాయా? అంటే జాబ్ చేసే వాళ్ళకి కూడా? ఎస్ అండి, యా. మీ దగ్గర ఉందా? ఎస్ అండి, ఉంది. జనరేటివ్ ఏఐ. ఓకే, జనరేటివ్ ఏఐ అనేది దట్ ఈస్ ద కోర్స్ ఫర్ ద ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఓకే, సో అంటే వాళ్ళ జాబ్ ఆల్రెడీ చేస్తున్నారు, చేసే జాబ్ని వాళ్ళ జాబ్ నిలబడాలంటే వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండాలి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే వీటన్నిటిని ఈ కోర్సెస్లో మేము ఇంక్లూడ్ చేసాం. ఇదొక్కటే కోర్స్ కాకుండా మళ్ళీ ఇంకో కోర్స్ అనేది ఒకటి ఉంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ జనరేటివ్ ఏఐ బోత్ ఆర్ డిఫరెంట్ కోర్సెస్. సో ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి ఏఐలో. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ బిఐ మీద వర్క్ చేస్తున్నారు. పవర్ బిఐ అనేది డేటా అనలిటికల్ టూల్. దాంట్లోనే పవర్ బిఐ యూజింగ్ ఏఐ అని ఒక స్టార్ట్ చేసాం మేము. ఓకే, అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఏఐ యూజ్ చేసి ఇంకా ఎఫెక్టివ్గా చేయండి, ఫాస్ట్గా చేయండి. సో ఇలా చేస్తే మీ జాబ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు జాబ్ చేస్తున్నారండి, వాళ్ళు మీ దగ్గర నేర్చుకోవాలంటే మీరు చెప్పినట్టు ఏఐ కోర్సు నేర్చుకోవాలంటే ఎలా? ఎందుకంటే వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు జాబ్లోనే ఉంటారు. ఇప్పుడు మీరు డైలీ కోచింగ్ అంటున్నారు ఆన్లైన్లో, మరి ఎలాగా టైమింగ్స్ ఎలాగా? ఏ ఇన్స్టిట్యూట్లోనూ లేని విధంగా మేము 2 టైమింగ్స్ మెన్షన్ చేసాం. అంటే ప్రతి కోర్సు రోజు 2 టైమింగ్స్లో ఉంటుంది, మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం. అంటే మార్నింగ్ సపరేట్, ఈవినింగ్ సపరేట్ అని కాదు. మార్నింగ్ ఏదైతే చెప్తామో ఈవినింగ్ కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తాం. మార్నింగ్ అంటే ఏ టైం కండి? ఏ టైమింగ్స్ అంటే ఇప్పుడు వీళ్ళ ఆఫీసెస్ 10 o'clock స్టార్ట్ అవుతుంది, అంటే 8 o'clockకి ఆర్ 7 o'clockకి ఆర్ 9 o'clockకి బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రీ టైంను బట్టి ఆర్ ట్రైనర్ ఫ్రీ టైంను బట్టి మేము వాళ్ళకి పోల్ ఇస్తాం. ఓకే, డెమో కండక్ట్ చేసినప్పుడు ప్రతి కోర్స్కి డెమో కండక్ట్ చేస్తాం. డెమో కండక్ట్ చేసి మేము ఫస్ట్ ఒక 3 slots ఇస్తాం. ఈ 3 slotsలో మార్నింగ్ 3 slots, ఈవినింగ్ 3 slots ఇస్తాం. దీంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మెజారిటీ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటిని మేము ఫైనలైజ్ చేసి మార్నింగ్ ఏదైతే చెప్తానో ఈవినింగ్ అదే చెప్తాం. ఓకే, అంటే రోజు మార్నింగ్ జాయిన్ అవుతున్నారు, మీకు మార్నింగ్ ఏదో వర్క్ ఉంది, సో మీరు ఆ రోజు సేమ్ టాపిక్ని ఈవినింగ్ వినొచ్చు. ఇది ఎక్కడా లేదు. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ తీసుకోండి, నేనే ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసినప్పుడు నాకు అదే అనిపించింది. ఇప్పుడు కొంతమంది మార్నింగ్ మాత్రమే ఫ్రీగా ఉంటారు, కొంతమంది ఈవినింగ్ మాత్రమే ఫ్రీగా ఉంటారు. ఎలా? అప్పుడు నేను ఏం చేశానంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ బోత్ బ్యాచెస్ని నేను స్టార్ట్ చేశాను. ఓకే, 2 లైవ్ సెషన్సే ఉంటాయి మళ్ళీ. ఓకే, మార్నింగ్ లైవే చెప్తాడు ట్రైనర్, ఈవినింగ్ కూడా లైవే చెప్తాడు ఆన్లైన్. యా, మార్నింగ్ ఏ చెప్తే అదే రిపీట్ చేస్తాడు. సో మీ ఫ్రీ టైంని బట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోండి. మీకు 14 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు ఐటీ రంగంలో. ఏంటది? లైక్ ఏం చేసేవారు ఇది వరకు? జాబ్ ఏమైనా చేసేవారా ఐటీ రంగంలో? నేను 2008 పాస్డ్ అవుట్, ఎంసీఏ పాస్డ్ అవుట్. సో ఎంసీఏ అయిపోయిన తర్వాత నేను బెంగళూరుకి వచ్చాను. సో మా ఊరు బెంగళూరు దగ్గర కాబట్టి. వచ్చాక మీకు తెలిసిందే 2009 రెసిషన్. అంటే ఎలాంటి రెసిషన్ అంటే ఎలాంటి జాబ్స్ లేవు, టీచింగ్ జాబ్స్ లేవు, బీపీఓ జాబ్స్ లేవు, కాల్ సెంటర్ జాబ్స్ లేవు, ఎలాంటి జాబ్స్ లేవు, సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే లేనే లేవు. అప్పుడు నన్ను నేను సర్వే చేసుకోవడానికి నేను చాలా చిన్న జాబ్స్ చేశాను. చాలా మంది ఏం చెప్పారంటే బీపీఓలో జాయిన్ అవ్వు, కాల్ సెంటర్స్ జాయిన్ వెళ్ళాను. ఒక కాల్ సెంటర్కి వెళ్ళాను, స్టిల్ నాకు బాగా గుర్తుంది. బెంగళూరులో కాల్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే 6,000 rupees ఇస్తామన్నారు, వీక్లీ 7 days వర్క్ చేయమన్నారు. సో నేను కాల్ సెంటర్కి వెళ్తే నా లైఫ్ అక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో అప్పుడు నేను ఏం చేశాను, నా కప్ ఆఫ్ టీ ఇది కాదు, నాకు కావాల్సిన సాఫ్ట్వేర్ జాబ్. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను, నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను నేను సర్వే చేసుకోవాలి. సర్వే చేసుకోవడానికి నేను చిన్న జాబ్స్ చేశాను. హోమ్ ట్యూషన్స్ చెప్పాను, లెక్చరర్గా వర్క్ చేశాను. తర్వాత నేను కోర్సెస్ జాయిన్ అయ్యి నేర్చుకుని తర్వాత నేను ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకున్నాను ఐటీ రంగంలో. సో మీరు కూడా
Yes. ఇప్పుడు చాలా మంది ఏదైతే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారో అది చేశారు. బీపీఓలో ఏం జాబ్ దొరక్క ఎలాగైతే జాయిన్ అయ్యారో మీరు కూడా చేశారు. అంటే ఎవరైతే స్టూడెంట్స్ మీ దగ్గర జాయిన్ అవుతున్నారో వాళ్ళందరి పెయిన్ మీకు తెలుసు. ఎస్ వాళ్ళందరికంటే ఇంకా ఎక్కువ పెయిన్ తెలుసు. ఎందుకంటే 2009 మీరు ఒకసారి చూడండి, అడగండి ఎవరినైనా. 2009 లో అసలు ఇట్స్ నిల్, సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు. సో అప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇది చేస్తే నువ్వు ఫాస్ట్ గా జాబ్ తెచ్చుకోవచ్చు అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, నాకున్న నాలెడ్జ్ బట్టి ఓకే, సో నేను బీపీఓ కాల్ సెంటర్ కు జాయిన్ అవ్వకుండా ఏదో నన్ను సర్వ్ చేసుకోవడానికి చిన్న చిన్న జాబ్స్ చేసిన తర్వాత నాకు నేనుగా నేర్చుకుని ఒక కోర్సుకు జాయిన్ అయ్యి తర్వాత నేను ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి అక్కడ నాకు ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ ఫస్ట్ కంపెనీ ఏంటంటే HCL టెక్నాలజీస్ బెంగళూరు. ఎస్ సో అలాగా మీరు అదే రంగంలో ఉంటూ ఎస్ కంపెనీ స్విచ్ అయ్యారా? ఎస్, HCL టెక్నాలజీస్ లో 3 years చేశాను, క్యాప్జెమినీలో 5 years చేశాను, డెల్ లో 2 years చేశాను, HTC లో 3 years చేశాను. ఓకే, సో ఇలా నేను 4 to 5 కంపెనీస్ లో చేశాను. ఓకే. ఆ తర్వాత ఇది స్టార్ట్ చేశారు. Yes. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇది? ఆఫ్టర్ కోవిడ్ స్టార్ట్ చేశాను. ఓకే. అంటే నాకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ చాలా మంది మోసపోతూ వచ్చారు. ఓకే. ఈ జాబ్ గ్యారంటీస్ కోర్సెస్ అప్పుడు ఎక్కువ ఉండేవి. ఓకే, సో వీళ్ళకి సరైన స్కిల్ లేక వీళ్ళు మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుని వీళ్ళు రెండిటితో పాటు కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. అంటే ఇప్పుడు మీరు 3 lakhs పే చేస్తారు, ఒక 1 year వేస్ట్ అయిపోయింది, మీకు మనీ పోయింది, టైం పోయింది, యూ విల్ బి డిప్రెస్డ్. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటని నేను ఆలోచించాను. తర్వాత నేను ఈ స్కిల్స్ మనమే ఇస్తే వాళ్ళు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు కదా అనే థాట్ నుంచి నేను ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. నేను ఎలాంటి దాంట్లో స్టార్ట్ చేశాను, నేను ఏదైతే ఈ 14 years, అప్పటికి నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉండేది, ఈ 12 years లో నేను ఏదైతే వర్క్ చేశానో వాటి మీదే, ఆ టెక్నాలజీ మీద నేను ట్రైనింగ్ ఇచ్చాను. అంటే నేను 12 years ఏదైతే చేశానో అవి వీళ్ళకి ఎలా యూజ్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్స్ డిజైన్ చేసి, ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి. అంటే కొందరు ఏం చేస్తారంటే అక్కడెక్కడ నేర్చేసుకొని అవే స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటారు. అవును, కానీ మీరు అలా కాకుండా వర్క్ చేశారు అరౌండ్ 12 years కదా. 12 years పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసి ఏదైతే అక్కడ నేర్చుకున్నారో, ప్రాక్టికల్ గా ఏదైతే నేర్చుకున్నారో దాన్ని స్టూడెంట్స్ కి ఇప్పుడు ప్రాక్టికల్ గా నేర్పిస్తున్నారు. వెరీ గుడ్. కరెక్ట్. అంటే మీరు ఇవన్నీ చూసారు. రేపు పొద్దున్న వాళ్ళు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే జాయిన్ అవుతారో, జాయిన్ అయిన తర్వాత ఏవైతే కొంచెం కల్చర్ ఎలా ఉంటుంది, ఏం వర్క్ చేయాలి, ఇదంతా మీరు ఆల్రెడీ చూసి అదే మీరు నేర్పిస్తున్నారు. అవును, కరెక్ట్ అండి. నైస్ అండి, సూపర్. సార్ మీరు 12 years జాబ్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కాజ్ ఏంటంటే చాలా మంది ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే జాబ్ గ్యారంటీ అని చెప్పి స్కిల్స్ నేర్చుకోవట్లేదు, స్కిల్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకున్నారు, విచ్ ఇస్ గుడ్. సో ఈ రాజ్ క్లౌడ్ టెక్నాలజీస్ లో మీతో పాటు ఇంకొక ఎంతమంది అండి ట్రైనర్స్? 16 members ఉన్నారు. 16 ఉన్నారు. సో వాళ్ళందరూ డిఫరెంట్ కోర్సెస్ ని నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు స్పెషల్ గా ఏం చెప్తారు? నేను ఇన్ఫర్మేటికా, నా స్పెషలైజేషన్ ETL. ఓకే, ఇన్ఫర్మేటికా క్లౌడ్. సో మీరు ఏదైతే పర్ఫెక్ట్ గా ఉన్నారో అది చెప్తున్నారు, అంతేగాని మిక్స్ చేసి మీరు ఒక్కరే చెప్పడం అదంతా లేదు. ప్రతిదానికి ఒక్కొక్కరు ఉన్నారు. ఎస్, నేను 3 years నుంచి ఓన్లీ ఇన్ఫర్మేటికా చెప్పాను. ఇన్ఫర్మేటికా చెప్పిన తర్వాత ఇన్ఫర్మేటికా క్లౌడ్ వచ్చింది. సో ఇన్ఫర్మేటికా క్లౌడ్ చెప్పాను, రెండింటి మీద వర్క్ చేశాను నేను. ఓకే. సో ఇప్పుడు ఏదైతే క్లౌడ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఏంటి AWS, Azure, ఇవన్నీ నాకు నేర్చుకొని చెప్పే కెపాసిటీ ఉంది. అయినా నేను చెప్పను, ఎందుకంటే నాకు ప్రాక్టికల్ అంటే నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటేనే నేను చెప్తాను, లేదంటే చెప్పను. వెరీ గుడ్ అండి. లైక్ అందులో పని చేశారు, అది చెప్తున్నారు. అవును. మీ ట్రైనర్స్ కూడా అంతేనా? అంతే. ఆ ఫీల్డ్ లో బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళేనా? నాలెడ్జ్ ఒకటే కాదు, వాళ్ళకి ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నేను చూస్ చేసుకునే ట్రైనర్స్ ఎలా ఉంటారంటే మినిమం 10 years ఉండి వాళ్ళు 10 years ఆ టెక్నాలజీ మీద వర్క్ చేసింటేనే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర డెమో తీసుకుని వాళ్ళ టీచింగ్ స్టైల్ నచ్చితే తర్వాత మేము ఆన్బోర్డింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు డెమో అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టిన తర్వాతనే మేము చెప్తాం క్లాసెస్ అని చెప్తుంటారు. అలా మీరు చేస్తున్నారా, లేకపోతే మాకు డెమో ఇచ్చి కొన్ని ఫ్రీ క్లాసులు కండక్ట్ చేసి మీకు నచ్చితేనే డబ్బులు కట్టండి అని చెప్తున్నారా? ఎస్ అండి, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అంటే మేము 3 sessions వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం. ఓ నైస్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఏంటంటే డెమో. ఈ డెమోలో ఏముంటుంది, ట్రైనర్ ఉంటాడు, స్టూడెంట్స్ ఉంటారు, నేను కూడా ఉంటాను. ఈ డెమోలో కోర్స్ ఏంటి, కోర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి కంటెంట్ ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్స్లో యాక్చువల్ టాపిక్ చెప్తారు. మీరు ఈ టాపిక్ విని మీకు అర్థమవుతుందా, కరెక్ట్గా ట్రైనర్ చెప్పేది మీకు అర్థమవుతుందా, మీకు సూట్ అవుతుందా, ఇవి చూసుకొని థర్డ్ సెషన్ తర్వాత మీరు పే చేయండి. ఓ అంతా నాకు బాగుంది, బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది అన్న తర్వాతే మేము కావాలని డబ్బులు కట్టవచ్చు. అవును, కరెక్ట్. అండ్ జాబ్ గ్యారంటీ కూడా మీరు ఇవ్వట్లేదు. అండ్ మీరు నేర్చుకోండి, మేము నేర్పిస్తామని చెప్తున్నారు. ఎస్, విచ్ ఇస్ గుడ్. మేము జాబ్ గ్యారంటీ ఇవ్వట్లేదు, కానీ మీకు జాబ్ వస్తుంది. ఓకే, ఎప్పుడు మేము చెప్పినట్టు చేసినప్పుడు. ఓకే సార్, ఇదంతా కాదు, ఇప్పుడు నాకు జాబ్ రావట్లే, నాకు ఏ కోర్స్ చేయాలో తెలియదండి, అట్లీస్ట్ గైడెన్స్ కావాలి ఫస్ట్. నాకు ఈ డెమో ఇదంతా పక్కన పెట్టండి ఫస్ట్.
సో నేను మార్కెట్లో ఏ కోర్స్ చేస్తే నాకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది ప్రెసెంట్ ట్రెండ్ ప్రకారంగా, ఇదంతా గైడెన్స్ కావాలి ఫస్ట్ నాకు. ఆ గైడెన్స్ కావాలంటే ఎలాగా? యా, సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ కాల్ చేశాడు నాకు, చేసి నాకు కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు మేమేం చేస్తామంటే మా దగ్గర డెడికేటెడ్ కెరీర్ గైడెన్స్ టీమ్ ఉంది. ఓ నైస్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టూడెంట్ కాల్ చేసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని తెలుసుకుంటారు. అంటే ఏం చదివాడు, ఎంసీఏ చదివాడా, బీటెక్, బీఈనా, లేదంటే బీకామా ఏంటి అని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళకి ఏ కోర్స్ అయితే సూట్ అవుతుందని వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళు ఆల్మోస్ట్ 3-4 years నుంచి వర్క్ చేస్తున్నారు సేమ్ దీని మీద. వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు 2-3 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 2-3 ఆప్షన్స్ లో అండ్ ఇంకోటి అడుగుతారు, మీరు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, నాన్ కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, ఓకే, ఇవన్నీ వీళ్ళు గైడ్ చేస్తారు. సో ఇవన్నీ చేసిన తర్వాత మా టీం వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ కోర్స్ సజెస్ట్ చేస్తారు. ఓకే, ఆ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. మీది ఏమని ఉంటుందండి? ఆన్లైన్ లో ఎగ్జాక్ట్ గా వెబ్సైట్ ఏమైనా ఉందా మీది? ఎస్, rajcloudtech.com. ఓకే, మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి. ఒకవేళ మన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుదాం అనుకుంటే, జాయిన్ అవడం పక్కన పెట్టండి, ఎస్, ఫస్ట్ మేము ఏ పాత్రలో వెళ్ళాలి, ఏం కోర్స్ బాగుంది, ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉంది, మీరు చెప్పారు కదా కెరీర్ గైడెన్స్ అని చెప్పి, అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఎలాగా? ఎస్, మీరు కింద నంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నంబర్స్కి మీరు కాల్ చేయండి. లేదంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి, జస్ట్ రాజ్ క్లౌడ్ టెక్నాలజీస్ అని, మీ గూగుల్లో వచ్చేస్తుంది. ఆ నంబర్స్కైనా కాల్ చేయండి. ఇప్పుడు మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు మార్కెట్లో చాలా కోర్సులు ఉంటాయి, మనం అనుకోలే కానీ చాలా కోర్సులు ఉంటాయి. మీరు స్పెషల్గా ఎన్ని కోర్సులు నేర్పిస్తున్నారు మీ రాజ్ క్లౌడ్ టెక్నాలజీస్లో? అందులో పాపులర్ ఏంటి? 16 కోర్సెస్ ఉన్నాయి. 16 ఉన్నాయి. 16 కోర్సెస్ ఉన్నాయి. వీటిలో పాపులర్ ఏంటి? ఆల్వేస్ ఏఐ, జనరేటివ్ ఏఐ, నెక్స్ట్ అజూర్ డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా బ్రిక్స్, నెక్స్ట్ స్నోఫ్లేక్, ఇదో క్లౌడ్, తర్వాత ఇన్ఫర్మేటికా క్లౌడ్. ఇవి పాపులర్ కోర్సెస్ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో. ఓకే అండి, మా ఫ్యామిలీలో ఒక లేడీ అనమాట, కజిన్ అవుతారు నాకు. సో పెళ్ళయింది, పెళ్ళికి ముందు జాబ్ చేసేవారు, ఐటీ జాబే. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఆ తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కెరియర్ ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు, కానీ స్కిల్స్ లేవు, మర్చిపోయారంట మొత్తం. సో వాళ్ళకి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? ఎస్, ఖచ్చితంగా. వాళ్ళు ఏదైతే ఆల్రెడీ చేశారో జాబ్, వాటికి అలాంటి జాబ్కే ఇప్పుడు పాపులర్ డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక 10 years బ్యాక్ మెయిన్ ఫ్రేమ్స్ లో చేసింది, ఒక 5 years. ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ అనేది లేదు. సో వాళ్ళకి ఏంటంటే క్లౌడ్ నేర్చుకోవచ్చు, అజూర్ కానీ AWS కానీ. ఇలా మేము వాళ్ళకి పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి స్కిల్ నేర్పిస్తాం. మనం ఎక్కువగా ఐటీ గురించి మాట్లాడుకుంటున్నాం. కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఐటీ నా వల్ల కాదు, ప్రెజర్ ఉంటుందంట, ఇదంతా నేర్చుకునే స్తోమత ఓపిక నాకు లేదు, నాకు ఈజీగా అయిపోవాలి, ఈజీగా కోర్సు ఉన్నాయా నాన్ ఐటీ అని చెప్పి అడుగుతారు. నాన్ ఐటీ కోర్సులు ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? నాన్ ఐటీ కోర్సెస్ కాదు, నాన్ ఐటీ పీపుల్కి కోర్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఆల్రెడీ నాన్ ఐటీలో ఉండి ఐటీకి రావాలనుకుంటే అట్లాంటి వాళ్ళకు ఉన్నాయి. మీకు ప్రోగ్రామింగ్ వద్దు, ప్రోగ్రామింగ్ వద్దు, నాకు ప్రోగ్రామింగ్ లేకుండా జాబ్స్ కావాలి అంటే అలాంటి కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ BI, ఇన్ఫర్మేటికా, స్నోఫ్లేక్, ఇవన్నీ వీటికి కోడింగ్ అవసరం లేదు. ఓకే, నాన్ ఐటీ వాళ్ళు ఈజీగా నేర్చుకుని ఐటీకి షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్ థింగ్ అండి, సరే మేము మీకు కాల్ చేసాం, మీరు అంతా గైడెన్స్ ఇచ్చారు, ఒక కోర్స్ బాగుంటుందని చెప్పారు. ఈ కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది? డిపెండ్ ఆన్ ద టెక్నాలజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్నోఫ్లేక్ తీసుకోండి, ఒక కోర్స్ అది 2 months ఉంటుంది. అదే మీరు అజూర్ డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా బ్రిక్స్ తీసుకోండి, 4 months ఉంటుంది. ఇట్స్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద కోర్స్. సో ఈ 4 months సాటర్డే సండే కూడా మేము ఆన్లైన్ అటెండ్ అవ్వాలా? హాలిడేస్ ఉంటాయా? వీక్లీ 5 days, సాటర్డే సండే ఉంటుంది. ఎందుకంటే ట్రైనర్ కూడా ఫ్రీ టైం కావాలి కాబట్టి వీక్లీ 5 days ఉంటుంది. ఒక రోజు ఏదైనా ఫెస్టివల్ అట్లాంటప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ ఫ్రీగా ఉంటే, వీక్ డేస్ ఏదో ప్రాబ్లమ్ అయ్యి ట్రైనర్ తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటప్పుడు సాటర్డే ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రీ దెన్ విల్ టేక్, బట్ విల్ నాట్ రికమెండ్. మీరు ఏమైనా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ వచ్చి చోట పెడతారా? ఇది మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే ప్రతి టెక్నాలజీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో ట్రైనర్ ఉంటాడు, స్టూడెంట్స్ ఉంటాడు, మేము ఉంటాం. ఓకే, దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి, నేను ఏం చెప్తానంటే రోజు ప్రాక్టీస్ చేసి స్క్రీన్ షాట్స్ గ్రూప్లో పెట్టండి. సో మోటివేషన్ అవుతుంది మిగతా వాళ్ళకి. ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఉంటారంటే 10 మంది గ్రూప్లో ఉంటే ఒకరు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది నేను చూశాను. సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు చెప్పింది మీరు ప్రాక్టీస్ చేసి స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టండి, లేదంటే చిన్న వీడియో చేసి ల్యాప్టాప్ని వీడియో తీసి గ్రూప్లో పెట్టండి. సో అందరూ ప్రాక్టీస్ చేస్తారు, డిస్కస్ చేసుకోండి గ్రూప్లో. ఏమైనా ఉంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ రాని ఉంటాయి, ప్రాక్టీస్లో మీకు రాలేదు, అప్పుడు వాట్సాప్ గ్రూప్లో మా ట్రైనర్ ఉంటాడు, నేను ఉంటాను, మమ్మల్ని అడగండి, మేము గైడ్ చేస్తాం. ఖచ్చితంగా రిప్లై మీకు ఖచ్చితంగా రిప్లై ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే ఎగ్జిట్ గ్రూప్ లో లేదండి, ఈ గ్రూప్ అలానే ఉంటది. మీరు ఎప్పుడైనా జాబ్ చేస్తున్నా కూడా మీరు ఉంటారు. ఎస్, మా దగ్గర ఇంకొకటి ఉంది. సో ఆల్ మై స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో ఏంటంటే వాళ్ళు చాలా కంపెనీస్ లో వేరే కంపెనీస్ లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా
జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఇమీడియట్ గా దాంట్లో పోస్ట్ ఓ చేస్తారు. నైస్. అంటే మీ స్టూడెంట్స్ ఇంకా అల్యూమిని ఎస్ హెల్ప్ అవుతుంది, మీ స్టూడెంట్స్ హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళకి. కొత్త వాళ్ళకి అవును. Okay. మా స్టూడెంట్స్ నాకు డైరెక్ట్ కాల్ చేస్తారు, సార్ మాకు మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, సో మన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని. సో వాళ్ళు రెజ్యూమ్ పంపిమన్నప్పుడు మేము స్టూడెంట్స్ అడిగి రెజ్యూమ్స్ వాళ్ళకి పంపించేస్తాం, డైరెక్ట్ గా రెఫర్ చేస్తారు వాళ్ళు. ఓ నైస్. Yeah. మీరు సెషన్ అన్నారు కదా లైవ్ లో, ఎస్ ఆన్లైన్ లో ఎస్ ఎంత టైం ఉంటుందండి అది? ఇట్స్ డిపెండ్ అగైన్ ద కోర్స్. ఇప్పుడు స్నోఫ్లేక్ అనుకోండి 1.5 hours ఉంటుంది. డేటా ఇంజనీరింగ్ డేటా బ్రిక్స్ అనుకోండి 1 hour 15 minutes ఉంటుంది. జనరేటివ్ ఏ అనుకోండి ఆల్మోస్ట్ 1 hour 45 minutes ఉంటుంది. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద కోర్స్ అగైన్. సో సింపుల్ గా మీరు లింక్ పంపిస్తారు, ఎస్ వాళ్ళు జాయిన్ నేర్చుకోవచ్చు. అంతే. ఓకే. ఒకవేళ మార్నింగ్ క్లాస్ మిస్ అయితే ఈవినింగ్ కూడా ఉంటుంది, ఈవినింగ్ కూడా ఉంటుంది సేమ్ అదే క్లాస్. సేమ్. ఓకే. ఇప్పుడు మెయిన్ థింగ్ అండి ప్లేస్మెంట్స్. ఇప్పుడు ఎలా మీరు ఒక సోర్స్ ఆల్రెడీ చెప్పారు, మీ అల్యూమినీస్ ఉంటారు తీసుకొస్తారని చెప్పారు. అవును. అసలు మీరు ఎలా రిఫర్ చేస్తారు? ఎలా రెఫర్ చేస్తామంటే మా వెబ్సైట్లో మా కెరీర్ గైడెన్స్ టీమ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ తీసుకోండి స్నోఫ్లేక్. ఇప్పుడు స్నోఫ్లేక్లో మామూలుగా మనం ఏం చేయాలి, నౌకరీలో కానీ మాస్టర్లో కానీ లింక్డ్ఇన్లో కానీ అప్లై చేయాలి. ఓకే, అది అందరూ చేసే పనినే. మేము సపరేట్గా ఇక్కడ ఏం చేస్తామంటే టాప్ 50 jobs ఫైండ్ అవుట్ చేస్తాం. రోజు చూస్తూ ఉంటారు, ఆ టాప్ 50 jobs మా వెబ్సైట్లో పెడతాం స్నోఫ్లేక్వి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోర్స్ గురించి మాట్లాడుతున్నా స్నోఫ్లేక్ గురించి. ఇప్పుడు స్టూడెంట్ ఏం చేయొచ్చు, నౌకరీకి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మా వెబ్సైట్కి వెళ్ళి జాబ్ సెక్షన్లో ఆ జాబ్స్ అన్నిటికీ క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా నౌకరీ జాబ్కి వెళ్తుంది. ఓకే. అంటే తనకి కన్ఫ్యూజన్ ఉండదు, ఈ జాబ్ నేను అప్లై చేస్తే నేను మళ్ళీ జాబ్ చేయగలనా లేదా, నాకు కాల్ వస్తే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగలనా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మేమేం చేస్తున్నామంటే టాప్ 50 or 100 jobsని మేమే సెలెక్ట్ చేసి నౌకరీ నుంచి ఇక్కడ లింక్ పెడతాం మా వెబ్సైట్లో. సో స్టూడెంట్ ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ జాబ్కి వెళ్తే దాన్ని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అప్లై చేసినప్పుడు మీకు కాల్ వస్తుంది కంపెనీ నుంచి. సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు ఎలా ట్రైనింగ్ ఇస్తారని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం అర్థమైందంటే మీరు ప్లేస్మెంట్ డైరెక్ట్గా తీసుకురావట్లా. అవును. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, చిన్న కంపెనీస్ కావచ్చు, ఏవైతే ఆల్రెడీ ఓపెనింగ్స్ పెట్టాయో అవును వాటినే మీరు డైవర్ట్ చేస్తున్నారు, Yeah. వాటికి మీరు అప్లై చేసుకోమంటున్నారు. ఎస్. ఇక్కడ మీరు రాంగ్ కమిట్మెంట్ ఇవ్వట్లా, మేమే తెస్తాం, లేదు మేమే కంపెనీస్ని తెస్తాం మీకు అని చెప్పట్లా. చెప్పట్లా. సో మీరు ఏమంటారంటే ఉన్న వాటిల్నే మేము చూపిస్తాం, ఎస్ మీరు అందరూ ఎలా అప్లై చేసుకుంటారో అలాగే అప్లై చేయండి. తర్వాత మీకు కాల్ వస్తుంది అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ట్రైనింగ్ కూడా మీరు ఇస్తా అంటున్నారు కదా. Yes. ఏం ట్రైనింగ్ ఇస్తారు అసలు? ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, ఇదొకటే కాదు, నేను చెప్పినట్టు నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే మా స్టూడెంట్ కాంటాక్ట్స్ కానీ నేను వర్క్ చేసినప్పుడు కాంటాక్ట్స్ కానీ వాళ్ళందరి రెఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు నంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ అప్లై చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేసి జస్ట్ ఏదో 2 jobs అప్లై చేసేసానా ఇంకా నాకు కాల్ రాలేదు అనుకుంటారు. మీరు అలా చేయకూడదు. ఎన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ వీలైతే అన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఊరికే ఉండకండి, నాకు జాబ్ కాల్ రావట్లేదు అని ఊరికే ఉంటారు. కాల్ వచ్చినప్పుడు సడన్ గా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోతుంది, అప్పుడు మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నారు. దాని బదులు అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఎన్ని ఎక్కువ అప్లై చేసి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఫాస్ట్గా జాబ్ వస్తుంది. ఇప్పటి వరకు మీరు చాలా మందికి గైడెన్స్ ఇచ్చారు కదా, ఇలా కోచింగ్లో చాలా మంది జాయిన్ అయ్యారు మీ దగ్గర. యా. సో ఎలాంటి కంపెనీస్లో పాత వాళ్ళకి జాబ్స్ వచ్చాయి? అన్ని కంపెనీస్లో జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఓకే, ఎలా అంటే ఇన్ఫోసిస్, లేదంటే టెక్ మహేంద్ర, హెచ్సిఎల్, క్యాప్జెమిని, డెల్, అన్ని కంపెనీస్లో జాబ్ వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో, చిన్న కంపెనీస్లో, మిడిల్ లెవెల్ కంపెనీస్లో, ఇలా వాళ్ళ స్కిల్ని బట్టి, వాళ్ళ ఆపర్చునిటీస్ని బట్టి, వాళ్ళ ప్యాకేజ్ని బట్టి ఇలా అన్ని కంపెనీస్లో జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి యావరేజ్ ప్యాకేజ్ ఎంత అండి? యావరేజ్ ప్యాకేజ్ అనేది మన కరెంట్ ప్యాకేజ్ మీద, ఇప్పుడు ఫ్రెషర్ అనుకోండి, ఓకే, ఫ్రెషర్కి మినిమం ఒక 3 నుంచి 7 వరకు కూడా వెళ్ళొచ్చు. అదే ఎక్స్పీరియన్స్ అనుకోండి, వాళ్ళ కరెంట్ ప్యాకేజ్ ఏంటి? నా కరెంట్ ప్యాకేజ్ ఒక 6 lakhs అనుకోండి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి టెస్టింగ్ మీద వర్క్ చేశాడు, 5 years వర్క్ చేశాడు. ఓకే, టెస్టింగ్ మీద వర్క్ చేశాడు. చేసిన తర్వాత తన ప్యాకేజ్ ఎంత 6 lakhs ఉంది, తనకు సరిపోవట్లేదు. సో తను ఏం చేశాడు, నా దగ్గరికి వచ్చాడు, ఇన్ఫర్మేటికా నేర్చుకున్నాడు, ఇన్ఫర్మేటికా ప్లస్ ఇన్ఫర్మేటికా క్లౌడ్ నేర్చుకొని తను ట్రై చేశాడు. ఫస్ట్ ఒక జాబ్ వచ్చింది, 7 lakhs వచ్చింది. నాకు చెప్పండి నన్ను జాయిన్ అవ్వమంటారా అని. జాయిన్ అవ్వు, కావాలంటే టైం ఉంది కదా, నోటీస్ పీరియడ్ ఎలాగో 2 to 3 months ఉంటుంది. ఈ టైంలో నీకు ఒకటే ఆఫర్ వచ్చిందని నువ్వు స్టాప్ చేయకు, ఇంకా ట్రై చేయి, ఈ ఆఫర్ మీద ఇంకా ఆఫర్స్ ట్రై చేయి. అలా తను 6 offers కొట్టాడు. ఓకే, యూ కాంట్ ఇమాజిన్, తనకి కరెంట్ ప్యాకేజ్ 6 lakhs ఉండేది, ఆల్మోస్ట్ 19 lakhs వరకు వచ్చింది. తను 19 lakhs జాబ్స్ లో జాయిన్ అయ్యాడు. లేదంటే నన్ను అడగకపోతే ఫర్ ఎగ్జాంపుల్ తను 7 lakh జాబ్ లో జాయిన్ అయిపోయాడు. సో అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు నోటీస్ కూడా మీరు ఇస్తాను. ఎస్, కెరియర్ గైడెన్స్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ వీఆర్ గివింగ్. ఓకే, మీకు నా దగ్గర 3 offers ఉన్నాయి,
నేను ఏ కంపెనీలో జాయిన్ అవ్వమంటారు, నాకు ఇంతే నోటీస్ పీరియడ్ ఉంది, నన్ను ఏం చేయమంటారు, ఇలాంటి వాటికి మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. నేను మీకు యాక్సెసిబుల్లో ఉంటాను. మా సపోర్ట్ టీమ్ కాల్ చేస్తే, మా కెరీర్ గైడెన్స్ టీమ్ కాల్ చేస్తే వాళ్ళు నా నంబర్ ఇస్తారు. నాకే డైరెక్ట్ కాల్ చేయండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కెరీర్ గురించి నన్ను అడగండి, నేను మీకు గైడ్ చేస్తాను. ఈ పాడ్కాస్ట్ ని ఎండ్ చేసే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. యా సో ఒక్కొక్కటి అడిగితే వెంటనే చెప్పేసేయండి. ఫస్ట్ క్వశ్చన్, Yeah. అందరూ ఆఫ్లైన్లో పెడుతుంటే మీరు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో ఎందుకు పెడుతున్నారు? యా టైం సేవ్ అవుతుంది మెయిన్లీ. ఓకే. మీరు ఎక్కడ రావాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్లో ఉంటే బెంగళూరు రావాల్సిన అవసరం ఉండదు. మీరు ఊర్లో ఉంటే హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో మీరు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ టైంని ప్రాక్టీస్కి మీరు యూజ్ చేసుకోండి. Fine. ఆన్లైన్లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్కి యూజ్ చేసుకోండి. ఓకే. సెకండ్ క్వశ్చన్ అండి, ప్రెసెంట్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫ్రెషర్స్కి టాప్ 5 కోర్సులు ఏమున్నాయి? ఫ్రెషర్స్కి అయితే పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, C++ విత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, AML అండ్ జనరేటివ్ AI. ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు, కోర్సులు చేస్తుంటారు. వాళ్ళకి టాప్ 5 ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్ ప్రకారంగా ఏమున్నాయి? ఎస్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి అయితే జనరేటివ్ AI, డేటా బ్రిక్స్ అండ్ డేటా ఇంజనీరింగ్, స్నోఫ్లేక్, Okay. ఇన్ఫర్మేటికా క్లౌడ్, AWS DevOps. ఓకే. మరి నాన్ ఐటీ వాళ్ళకండి, అంటే నాన్ ఐటీలో జాబ్ చేసి ఐటీలోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఏం కోర్సులు బాగున్నాయి? టాప్ 5 కోర్సెస్ ఏంటంటే స్నోఫ్లేక్, Okay. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అండ్ IACS, పవర్ BI, AWS, తర్వాత అజూర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పాడ్కాస్ట్ చూస్తున్న చాలా మంది మేబీ వీళ్ళు ఫ్రీగా చెప్తున్నారు కదా ఫస్ట్ 3 క్లాసులు, చూద్దాం అట్లీస్ట్ అటెండ్ అవుదాం అని చెప్పి కాల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో అన్ని బ్యాచెస్ డిసెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో స్టార్ట్ అవుతాయి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మీకు లింక్స్ ప్రొవైడ్ చేసి మీకు గైడ్ చేస్తాం. ఓకే, నైస్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అండి, చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు 1,00,000-1,50,000 ఇలా ఛార్జ్ చేస్తున్నారు ఒక్కో కోర్స్కి. మీరు కూడా అలా ఛార్జ్ చేస్తున్నారా, తక్కువ ఛార్జ్ చేస్తున్నారా? లేదండి, మేము చాలా తక్కువ ఛార్జ్ చేస్తాం. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్నోఫ్లేక్ కోర్స్ తీసుకోండి. వేరే ఇన్స్టిట్యూట్స్లో 40,000-50,000 ఉంటుంది. మా దాంట్లో జస్ట్ 15,000, 15,000 అంతే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అజూర్ డేటా ఇంజనీరింగ్ డేటా బ్రిక్స్ కోర్స్ తీసుకోండి. వేరే ఇన్స్టిట్యూట్స్లో 80,000, 90,000 ఉంటుంది. మా దగ్గర ఓన్లీ 30,000, 35,000 ఇలా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెబ్సైట్లో ఉంటుందండి? ఎస్ అండి, అన్ని కోర్సెస్, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, కోర్సెస్ ఫీజు ఎంత, డ్యూరేషన్ ఎంత, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, ఇవన్నీ వెబ్సైట్లో ఉంటాయి. నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పాడ్కాస్ట్ మన వాళ్ళకి చాలా బాగా యూజ్ అయింది అనుకుంటున్నా. ఫైనల్గా 1 minute మీరు ఏమన్నా మన వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నారా? ఎస్ అండి, ఎవరైనా కానీ, ఏ స్టూడెంట్ అయినా, నాన్ ఐటీ అయినా, ఐటీ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎవరైనా కానీ ఫస్ట్ మీరు స్కిల్ నేర్చుకోండి. స్కిల్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి భయపడకుండా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఒక ఇంటర్వ్యూలో రాకపోతే 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. 10 ఇంటర్వ్యూస్లో రాకుంటే 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. 21st మీరు ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతవరకు చూసినందుకు, ఒకవేళ మీకు కనుక కెరీర్ గైడెన్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద నంబర్ పెడతాం, కావాలంటే ఒకసారి కాల్ చేయండి. అండ్ ప్రెజెంట్ ఏ కోర్స్ ట్రెండింగ్లో ఉంది, సో జాబ్ రావాలంటే ఏం చేయాలో వాళ్ళు చెప్తారు. సో కావాలంటే అటెండ్ అయ్యి, ముఖ్యంగా నేను కూడా చెప్తున్నా, స్కిల్స్ నేర్చుకోండి. ఒక్కసారి జాయిన్ అయ్యారా అసలు వదలొద్దు, కంప్లీట్గా నేర్చుకొని స్కిల్స్ అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత కావాలంటే ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, ఇదంతా మాక్ ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళైతే కండక్ట్ చేస్తారనమాట. వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.